ప్రస్తుతం మనతో కడియం శ్రీహరి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన క్రిస్టియన్స్ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అభివృద్ధికి ఎలా తోడ్పడబోతున్నారు, మీ గొంతు ఎలా ఉండబోతుంది? నా గొంతు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజా సమస్యల కొరకు ఎప్పుడు కూడా గొంతెత్తి మాట్లాడుతూ ఉంటాను. పేదరిక నిర్మూలన, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా నా యొక్క కార్యాచరణ ఉంటుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇంకా చాలా అభివృద్ధి జరగవలసిన అవసరం ఉన్నది. ఈ నియోజకవర్గంలో ఇంకా సాగునీరు లభించని గ్రామాలు ఉన్నాయి, త్రాగునీరు లభించని కొన్ని పల్లెలు ఉన్నాయి, తండాలు కూడా ఉన్నాయి. త్రాగునీరు, సాగునీరే ప్రాధాన్యతగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా, ప్రతి ఇంటికి త్రాగునీరు అందే విధంగా నా ప్రణాళిక ఉంటుంది. ఆ మేరకు నేను ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూ వాటి పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వంలోకి రాకపోయినా మీరు చేసినటువంటి పనులు మిమ్మల్ని గెలిపించాయని చెప్పి మీరు చెప్తున్నారు. ఇక ముందు మీ అడుగు ఎలా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. రాబోయే రోజులలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో వారు ఏ రకంగా ముందుకు పోతారో ఇంకా తెలియడం లేదు. ప్రభుత్వం యొక్క కార్యాచరణ తెలిసిన తర్వాతనే మనం ఏ రకంగా అభివృద్ధి చేయగలుగుతాం, ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలుగుతాం అనేది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడే మాట్లాడడము కొంచెము తొందరపాటు అవుతుందేమో అనేది నా అభిప్రాయం. ఈ చర్చికి మీ సహకారం ఎలా ఉండబోతుంది? ఇది ఒక బ్రహ్మాండమైన, ఏసియాలోనే అతి బ్రహ్మాండమైన చర్చ్. ఇది అత్యంత సుందరంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్మాణం చేసిన చర్చ్ ఇది. తప్పకుండా ఈ చర్చికి నా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఇంత పెద్ద చర్చ్, ఇంత మంచి కట్టడం మీ నియోజకవర్గంలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ చర్చి నిర్మాణంలో నా పాత్ర కూడా ఉన్నది. నేను కూడా గతంలో ఈ చర్చి నిర్మాణానికి కొంత సహకరించాను. రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ చర్చి నిర్మాణానికి నా పూర్తి సహకారం ఉంటుంది. వింటున్నారు కదా, ఖచ్చితంగా నా పూర్తి సహకారం అయితే ఈ చర్చి అభివృద్ధిలో కానివ్వండి, చర్చికి సంబంధించి ఎలాంటి అభివృద్ధికైనా నేను ముందడుగులో ఉంటాను. అలానే నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తాను అంటూ అలానే నా గొంతు ఎప్పటికీ ప్రజల వైపే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.